ఇంటి గడప దాటాలంటే అనుమతి కావాలి, ప్రయాణం చేయాలంటే చేతిలో చిల్లర చూసుకోవాలి. కానీ ఇప్పుడు తెలంగాణ మహిళా లోకం ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వారిలో ఎంతో కదలిక తెచ్చింది. ఏకంగా మహిళా సంఘాలే బస్సుల్ని కొనుగోలు చేసి నడిపే రేంజ్కి ఎదగటం విమెన్ ఎంపవర్మెంట్ కి నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం మహిళల జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది. కూలి పనులకు వెళ్లే మహిళల నుండి ఆఫీసులకు వెళ్లే వారి వరకు నెలకు సగటున 1500 నుంచి 3000 రూపాయల వరకు ఆదా అవుతోంది. రవాణా ఖర్చు భయం లేకపోవడంతో మహిళలు ఉపాధి అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లేందుకు వెనకాడటం లేదు. ఇది వారికి ఆర్థికంగా ఎదిగేందుకు సాయం చేస్తోంది. అక్కడితో ఆగకుండా ఇప్పుడు స్వయం సహాయక సంఘాల్లో సరికొత్త విప్లవం వస్తోంది. తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల మహిళలు కేవలం అప్పులు తీసుకోవడం, కట్టడం దగ్గరే ఆగిపోకుండా ఇప్పుడు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో కొన్ని జిల్లాల్లో మహిళా సంఘాలు గ్రూపులుగా ఏర్పడి బ్యాంకు రుణాల ద్వారా సొంతంగా బస్సులను కొనుగోలు చేశారు. వీటిని ఆర్టీసీకి అద్దెకివ్వడం లేదా పర్యాటక రంగంలో ఉపయోగించడం ద్వారా యజమానులుగా మారుతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ మహిళా సంఘాలతో ఈ బస్సులు కొనుగోలు చేయిస్తోంది. కేవలం ప్రయాణికులుగా మాత్రమే కాకుండా మహిళలను బస్సు యజమానులుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. మహిళలకు రుణాల పేరు మీద కూడా చాలా రుణాలు మంజూరు చేశారు. ఉచిత బస్సు పథకాన్ని కూడా మహిళా గ్రూపులకు ఇచ్చారు. ఆ బస్సులు కూడా త్వరలో రాబోతున్నాయి. ఇలా అంటే మహిళలు కూడా చైతన్యవంతులై ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడే పరిస్థితులు ఇవాళ నెలకొన్నవి. ఇలాగే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎన్నో పథకాలు కల్పించాలి మహిళలకు కోరుకుంటున్నాము. ఈ సరికొత్త పథకంలో మహిళా సంఘాలకు మొత్తం 600 బస్సులను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో ఇప్పటికే 152 బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. రెండవ దశలో మరో 448 బస్సులను మహిళా సంఘాలకు అందజేస్తోంది. ఒక్కో బస్సు ద్వారా నెలకు సుమారు 70,000 రూపాయలు అద్దె మహిళా సమాఖ్యల ఖాతాల్లో జమ అవుతోంది. ఇందులో సుమారు 50,000 రూపాయలు లోన్ రీపేమెంట్ కోసం, మిగిలిన 20,000 రూపాయలు నిర్వహణ ఖర్చుల కోసం ఉపయోగిస్తున్నారు. ఒక్కో బస్సు ధర సుమారు 36 లక్షలు కాగా ఇందులో 30 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా మిగిలిన 6 లక్షల రూపాయలు మహిళా సంఘాల పొదుపు మొత్తం నుండి వస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 553 మండల మహిళా సమాఖ్యలు ఈ బస్సుల కొనుగోలు, నిర్వహణ ప్రక్రియలో నేరుగా భాగస్వామ్యమయ్యాయి. పొన్నం ప్రభాకర్ గారు మాకు డ్వాక్రా గ్రూప్ తరపు నుంచి ఫ్రీ బస్సులను నడిపించుకోవడానికి కొన్ని బస్సులను, స్టీల్ ప్లాంట్లను అందజేయడం జరిగింది. దీనితోటి మేము ఫ్రీ బస్సులను నడిపించుకొని మా ఇంట్లో మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా ఆయన మాకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు. దీనికి ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. ఇదిలా ఉంటే తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి మహిళలు ఉచితంగా 273 కోట్ల ప్రయాణాలు చేశారు. దీని ద్వారా మహిళలు మొత్తం 9,360 కోట్లకు పైగా ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకున్నారు. మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఆర్టీసీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు 7,400 కోట్లకు పైగా నిధులిచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ సంఖ్యను కోటికి పెంచి వారందరినీ కోటీశ్వర్లను చేయాలి అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మొత్తంగా తెలంగాణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా రేవంత్ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అప్పులు తీసుకోవడం, కట్టడం లాంటి వాటికే మహిళా సంఘాలు పరిమితం కాకుండా బస్సులు కొనుగోలు చేయించి వారిని ఓనర్లుగా మారుస్తూ స్వయం సహాయక సంఘాల్లో సరికొత్త మార్పులు తెస్తోంది.